హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 51 శక్తిపీఠాల్లో ఒకటైన సప్తశృంగేరి అమ్మవారిని చూద్దాం పదండి. ఈ సప్తశృంగేరి అమ్మవారి శక్తిపీఠం మహారాష్ట్రలోని షిరిడీకి 140 కిలోమీటర్లు, నాసిక్కి 60 కిలోమీటర్ల దూరంలో వాణి అనే గ్రామానికి సమీపంలో ఉంది. ఇది చాలా ప్రసిద్ధమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రకృతి అందాల మధ్యలో ఉంటుంది. ఆలయం చుట్టూ ఉన్న పరిసరాల ప్రాంతాల్లో 108 పవిత్ర జలపాతాలు ఉన్నాయి. సప్తశృంగి అంటే సప్త అంటే 7, శృంగి అంటే శిఖరం. 7 పర్వత శిఖరాల మధ్య అమ్మవారు కొలువై ఉండడం వల్ల దీనికి సప్తశృంగి అని పేరు వచ్చిందని ఇక్కడ చెబుతూ ఉంటాం. హిందూ పురాణం ప్రకారము శివుడు సతీదేవి శరీరాన్ని వీపుపై వేసుకుని శివతాండం చేస్తూ వెళ్ళేటప్పుడు సతీదేవి శరీర భాగాల నుండి కొన్ని భాగాలు విడిపోయి కొన్ని ప్రదేశాల్లో పడిపోయాయి. ఆ ప్రదేశాలు పవిత్రంగా మారాయి మరియు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతీదేవి కుడి చెయ్యి ఈ ప్రాంతంపై పడిందని అందరూ నమ్ముతూ ఉంటారు. మరో కథల ప్రకారము దేవతలను ఇబ్బంది పెట్టిన మహిషాసురుని అనే రాక్షసుని సంహరించినందుకు అమ్మవారు శక్తి స్వరూపిణిగా మారిందట. ఆ తర్వాత దేవి మహిషాసుని మధ్యనిగా ఈ కొండలోనే స్థిర నివాసం ఏర్పరచుకుందని ఇక్కడ అందరూ చెప్తూ ఉంటారు. మార్కండేయ మహర్షి దేవి యొక్క సప్తశతిని రచించిన ప్రదేశం ఇదే. ఈ శ్లోకాలను వినాలని అమ్మవారు కోరుకున్నారని, అందుకే ఆమె తల ఎడమవైపుకు కొద్దిగా ఉంగి ఉంటుందని చెబుతారు. దేవి ఆశీస్సులను పొందడానికి రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి వచ్చిన ప్రదేశం కూడా ఇదే. ఇక్కడ ఏటా చైత్రమాసంలో రామనవమి నుండి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు ప్రత్యేక ఉత్సవాలను ఏర్పాటు చేస్తారు. చైత్ర ఉత్సవాలు పేరుతో పిలిచే ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులు సంతానం లేని మహిళలే ఎక్కువగా ఉంటారని అంటారు. ఆ సమయంలో దేవిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతుంటారు. ఈ సమయంలో దాదాపు 150 కిలోమీటర్లు నడిచి మరీ ఆలయంలో చేరుకునేవారు. అలా వచ్చే భక్తులలో కొందరు గిరి ప్రదక్షిణ చేస్తారు. మాల చూడండి ఎంజాయ్ చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. సప్తశృంగి ఆలయం 2 అంతస్తులు కలిగిన ఆలయం. దీనిపై వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి 500 మెట్లు ఉంటాయి, రెండోది రోప్వే. ఒకవైపు 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారు నిటారుగా ఉన్న పర్వతంపై ఉన్న రాతిలో 8 అడుగుల ఎత్తుతో సింధూరం కప్పుకుని 18 చేతులతో 18 అష్టాదశ భుజాలతో 18 ఆయుధాలతో స్వయంభుగా వెలిసిందని చెప్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సప్తశృంగేరి నమో నమః.